పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలకు ఉన్నటువంటి విశ్లేషణ తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 8 బీజేపీలో గెలిచిందే 8 మంది మాతో టచ్లో ఉన్నారనేటువంటి మాట చెప్పడం, అంటే అనవసరమైనటువంటి ఎగ్జాగరేషన్లకు వెళ్ళిపోవడము, మా దగ్గర లేకపోయినా మాతో అందరూ ఉన్నారని చెప్పుకునేటువంటి ఈ పని ప్రజల్లో చులకన భావాన్ని తీసుకువెళ్తుంది అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వరుసగా 3 సార్లు గెలిచినటువంటి రాజాసింగ్ లాంటి నాయకుడు, ఆయన ఎమ్మెల్యే గోషాంబాల్లో 2018లో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నుంచి. ఒక్కడు గెలిచినా కూడా పార్టీ వీడిపోలే 2018లో. 2014లో 18లో మిగిలిన పార్టీల వాళ్ళు అందరూ టీఆర్ఎస్లో చేరిన విషయాన్ని మనం చూసినాం. కానీ ఎవరు కూడా అదే రాజాసింగ్ను టచ్ చేసేటువంటి పరిస్థితి చేయలేదు. ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినా కూడా ఆయన ఏ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇవాళ అదే రాజాసింగ్ మళ్ళీ ఎమ్మెల్యే ఉంటే, 3వ సారి బీజేపీలో ఎమ్మెల్యే ఉంటే 8 మంది మాతో టచ్లో ఉన్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం అనేటువంటిది ఏమవుతుంది? అరే ఏదో ఒకటి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు తప్పితే కనీసం అది ప్రజల్లో ఉన్నదా లేదా అనేటువంటిది, ప్రజలు ఏమనుకుంటారనేటువంటి మాట లేకపోవడం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉంటుంది. బీజేపీలో కొందరు నాయకులు ఏక్నాథ్ షిండే అనేటువంటి మాట్లాడేటువంటి మాటలు కూడా ఇదే దానికి దారితీస్తుంది. ఈ 2023 ఎన్నికల కంటే ముందు కూడా ఇదే ఏక్నాథ్ షిండేలు. ఒక్కసారి మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం వస్తే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి రాజకీయాలు దానికి దీనికి పొంతన పోలిక ఉండదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా ఉంటాయి. ఏ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి తెలంగాణలో అట్లే జరుగుతుంది, మధ్యప్రదేశ్లో ఒక రకం జరిగింది, ఛత్తీస్గఢ్లో ఇంకో రకంగా జరిగింది, రాజస్థాన్లో ఇంకో రకంగా జరిగింది. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉండేటువంటి అవకాశాలు మారుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కనీసం పట్టించుకోకుండా ఉండేటువంటి నాయకులు మాట్లాడితే 8 మంది టచ్లో ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడంతో ప్రజల్లో చులకనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్లా చేరుతారు? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే ఆదిలాబాద్ జిల్లాలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి వేదికలో కలిసి పాల్గొన్నటువంటి దాంట్లోనే మాట్లాడినటువంటి మాట, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము పెద్దన్న లాంటిది, బడేబాయ్ లాంటిది అనేటువంటి మాట మాట్లాడి రాజకీయమైనటువంటి పరిణతిని కల్పించుకోవాల్సినటువంటి పరిస్థితి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ రోజు రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే, బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఊరుకుంటుందా? సరే ఈరోజు అయిపోయింది, బీజేపీ మోడీ సర్కార్ పోయిందన్నట్టు కాదు, మళ్ళీ వచ్చేది మోడీ సర్కార్ అనేటువంటి విషయం తెలిసి ఇదే దాంట్లో మీరు మోడీతోటి అమిత్ షా తోటి గతంలో మాట్లాడిన విషయాలన్నీ అందరికీ తెలుసు కాబట్టి మీరు మాట్లాడడం సమంజసంగా లేదు. అది కూడా మంత్రి హోదాలో ఉంటూ కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీని కాదని మేము బీజేపీ ఎమ్మెల్యేని తీసుకుంటామనేటువంటి మాట మాట్లాడడం ద్వారా వచ్చేటువంటి లాభం ఏమిటి? ఆ మాటల వల్ల ఉన్నటువంటి ఉపయోగం ఏమిటి? ఏ ఉపయోగం లేనటువంటి మాటలు మాట్లాడి ఇది ఇబ్బందికరమైనటువంటి, దీనికి ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. మేము గేట్లు ఎత్తితే 48 గంటలు కూడా పట్టదు. షిండే అవుతానని కోమటిరెడ్డి చెప్పారు. ఆయన వంటి 5 మంత్రులు బీజేపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నేతల వసూళ్ల చిట్టా ఉంది. వసూళ్ల చిట్టా ఉంటే చెప్పేయాలి, ఎలక్షన్స్ అయితేనే కదా జనాలకు తెలుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైందని. చిట్టా ఉంది అని చెప్పడం కాదు, చిట్టా ఉన్నదాన్ని విప్పాల్సిందే. ఇప్పుడు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల ఫలితంతో తెలంగాణలో అనవసరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కానీ ఆ ప్రభుత్వం పైన ఉన్నటువంటి దాంట్లో ఇబ్బందికరమైనటువంటి మాటలు, కనీసం ఓ రాజకీయ పరిణతి ఇట్లా ఉంది, రాజకీయంగా ఇట్లా మాట్లాడితే బాగుంటుంది బాగుండదని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటే సహజం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసింది కాబట్టి వాళ్ళని మీరు కొనుగోలు చేస్తా అంటే జరిగేటువంటిది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రేపు పొద్దుగాల కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం చూస్తూ ఊరుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా? అంత ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? ముందుగాల తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 8 మంది టచ్లో ఉన్నారు కదా, కనీసం 2 మీ పార్టీలో చేర్చుకోండి.
భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలను 8 మందిలో కనీసం 2 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్పించుకోండి. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు చూద్దాం. 8 మంది అక్కరనే లేదు, ఒక 2ని మీ పార్టీలో చేర్చుకోండి. చేర్చుకున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండేటువంటి పార్టీ ఏమీ చేయలేదు అనుకుంటే అప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది. బీజేపీ కాగితం పులి ఏం చేయలేదు, బీజేపీ ఎమ్మెల్యేలు పోయినా కూడా పట్టించుకోలేదన్నటువంటి మాట తెలుస్తుంది. రుజువు చేయొచ్చు కదా, అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. మాటలు చెప్పడం ఎందుకు, టచ్లో ఉన్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? తీసుకోవచ్చు కదా, టచ్ ఎందుకు మధ్యలో, సగం సగం టచ్ ఎందుకు, చేసేది మొత్తం చేస్తే అయిపోతుంది కదా. కుట్టి టచ్ చేసి వదిలేసాడు ఎందుకు? ఖోఖో ఆడినట్టు, ఖోఖో ఆడినప్పుడు ఖో అని చెప్పేసి వెనకకెళ్ళి కొట్టినట్టు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో రాజకీయాలకు సంబంధించి అందులో కేవలం 3 నెలలు అవుతుంది. డిసెంబర్లో వచ్చినటువంటి ప్రభుత్వానికి కేవలం 3 నెలలు అవుతుంది. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం మంచి చేసింది అనేటువంటి విషయాలను చెప్పుకోవాలి, కానీ ఆ ప్రభుత్వం అంతమందిని కొన్నది, మేము ఇంతమందిని కొంటాం అనేటువంటి మాటలు మాట్లాడడం ద్వారా వచ్చేటువంటి లాభం లేకపోగా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది మొదలుపెట్టి మళ్ళా లేనిదొకటి మీదికి తెచ్చుకోవడమే కదా. ఏందో పడుకున్న పులికి వెనకాల కట్టబెట్టి చేసినట్టు లేదు కాంగ్రెస్ వ్యవహారం. దీనివల్ల వచ్చినటువంటి మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే తెలుస్తుంది. సర్కారు కూలుతుందని బీజేపీ నేతలు ఏమైనా జ్యోతిషం చెప్తున్నారా? కేటీఆర్ ముందు మీ పార్టీ పదవుల్లో బీసీలకు న్యాయం చేయండి. మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తానని ఎక్కడ చెప్పలే, మీ నాయకుడే మీ మంత్రి గారే చెప్పారు. మాతోటి 8 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని. ఆ టచ్లో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలను చేర్పించుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం తెలంగాణలో ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక 2 ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోండి. చల్ బీజేపీకి, మోడీకి, అమిత్ షాకి అంత దమ్ము లేదు, పోయి చూసుకుందాము అనేటువంటి మాట చెప్పుకోవచ్చు కదా. కేసీఆర్ రుజువు చేసిండు, బిఎల్ సంతోష్ పైన కేసు పెడితేనే బీజేపీ ఏం చేయలేకపోయింది అనేటువంటి మాటను కేసీఆర్ రుజువు చేసిండు. ఆ విషయంలో కేసీఆర్ చాలా పెద్ద నాయకుడు, ధైర్యం ఉన్నటువంటి నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఏం చేయలేకపోయింది. బిఎల్ సంతోష్ పైన కేసు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఏమీ చేయలేకపోయింది. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ప్రధాన కార్యదర్శి మీద కేసు పెడితే కూడా భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు 2 ఎమ్మెల్యేలను చేర్పించుకొని ఏమీ చేయలేదనేటువంటి మాటను రుజువు చేయండి. అరే నిజమే వీళ్ళు టచ్లో ఉన్నారంటే, 1-2 చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారంటే, కడెం సేరి జాయిన్ అవుతున్నాడు, కేకే జాయిన్ అయిపోయిండు, లేకపోతే దానం నాయందర్ వచ్చిండు, వాళ్ళందరూ టచ్లో ఉన్నారు, వచ్చి జాయిన్ అవుతున్నారు అనేటువంటి మాట చెప్తే నమ్మడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దీనివల్ల వచ్చేటువంటి లాభం లేకపోగా ఈ తెలంగాణలో ఉండేటువంటి బీజేపీని మరింత బలోపేతం చేయడానికి కాంగ్రెసే దోహదం చేసిందని చెప్పుకోవచ్చు.